మంచుతో కప్పబడిన హిమాలయాలలోని ఒక అందమైన అడవి. హిమవన్లో ఎటు చూసినా తెల్లటి మంచు దుప్పటి పరుచుకుని ఉండే చోట రేణు అనే పిచ్చుక నివసించేది. రేణు చూడటానికి చాలా గుండ్రంగా అధిక బరువుతో ఉండేది. ఆమె ఎంత లావుగా ఉండేదంటే మంచుపై నడుస్తున్నప్పుడు ఆమె పాదాల గుర్తులు లోతుగా పడిపోయేవి. రేణుకి అత్యంత ఆప్తమిత్రురాలు గౌరీకాకి. కురుస్తున్న మంచు మధ్య రేణు మరియు గౌరీ ఒక ఎండిన కొమ్మపై కూర్చుని మాట్లాడుకుంటున్నారు. గౌరీకి ఇటీవల బాలుకాకితో వివాహం జరిగింది. స్నేహం అనే బంధం రక్త సంబంధం కంటే లోతైనది. కానీ జీవితంలో చేదు చేరినప్పుడు ముఖంపై చిరునవ్వు ఎక్కడో కనుమరుగవుతుంది. రేణు పెళ్లి తర్వాత జీవితం ఇంకా అందంగా ఉంటుందని నేననుకున్నాను. కాని బాలు తనిప్పుడు మునుపటిలా లేడు. ఏమైంది గౌరీ? అతనిప్పటికీ నిన్ను వేధిస్తున్నాడా? గౌరీ తన రెక్కను కొంచెం పక్కకు జరిపింది. ఆమె ముఖంపై దెబ్బల గుర్తులు ఉన్నాయి. నిన్న నేను ఆహారం తీసుకురావడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాననే కారణంతో అతను నన్ను కొట్టాడు. అది చూసి రేణు లోపల వణికిపోయింది. పెళ్ళి అంటే అర్థం ఇంత వేదనైతే తను ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని ఆమెకు అనిపించింది. అది సాయంత్రం సమయం. మంచు కురవడం ఎక్కువైంది. రేణు ఇంట్లో ఆమె తల్లి గూడును వెచ్చగా ఉంచడానికి ప్రయత్నిస్తోంది. రేణు, ఎంతకాలం ఇలా ఇంట్లోనే కూర్చుంటావు? రాజు సంబంధం వచ్చింది. అతను చాలా మంచివాడు మరియు కష్టపడే స్వభావం ఉన్న పక్షి. లేదమ్మా, నాకు పెళ్లి వద్దు. నేను కూడా గౌరీలాగే ప్రతిరోజు దెబ్బలు తినాలని మీరు కోరుకుంటున్నారా? మగవారంతా ఒకేలా ఉంటారు. ప్రతి ఒక్కరూ బాలులాగే ఉందరు బిడ్డ. ఈ చలి అడవిలో ఒంటరిగా జీవితం గడపడం అసాధ్యం. ఒక ఉదయం గౌరీ తడబడే అడుగులతో రేణు ఇంటికి చేరుకుంది. ఆమె శరీరంపై తాజా గాయాలు ఉన్నాయి మరియు ఆమె చలికి గజగజ వణికిపోతోంది. రేణు, పెళ్లి ఒక పంజరం. రేణు, ఇక్కడ్నుండి పారిపో. ఎప్పుడూ పెళ్లి చేసుకోకు. భర్తలు మంచివారు కాదు. వారు కేవలం తమ శక్తిని చూపిస్తారు. అకస్మాత్తుగా గౌరీకి ఊపిరి ఆడకపోవడంతో ఆమె తన గుండెను పట్టుకుని మంచుపై పడిపోయింది. గౌరీకి గుండెపోటు వచ్చింది. గౌరీ, గౌరీ కళ్ళు తెరువు. అమ్మ చూడండి, గౌరీకి ఏమైందో. ఆమెను వెంటనే పక్షుల ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన రేణు మనసులో పెళ్లి పట్ల అసహ్యాన్ని మరింత పెంచింది. గౌరీ ఆసుపత్రిలో ఉన్నప్పటికీ సమాజం మరియు భవిష్యత్తు పట్ల ఉన్న భయంతో రేణు తల్లి ఆమెకు రాజుతో వివాహం నిశ్చయించింది. రేణు ఎంతో ఏడ్చింది. కానీ మంచు తుఫాను మధ్య ఒక సాదాసీదా వేడుకలో రాజుతో ఆమె వివాహం జరిగింది. అనేకసార్లు మనం దేన్నైతే ముగింపు అని అనుకుంటామో అది ఒక అందమైన ప్రారంభానికి దారి కావచ్చు. రేణుకి ఇది భయంతో కూడిన ప్రయాణం. కానీ రాజుకి ఇది ఒక బాధ్యత. పెళ్లి మొదటి రాత్రి రేణు ఒక మూలన ముడుచుకుని కూర్చుంది. ఎందుకంటే రాజు కూడా బాలులాగే తనను గాయపరుస్తాడని ఆమె భయపడింది. రేణు, నువ్వక్కడ మూలన ఎందుకు కూర్చున్నావు? బయట చాలా చలిగా ఉంది. ఇక్కడికి మంట దగ్గరకు రా. వద్దు, మీరు నన్ను తాకకండి. నాకు తెలుసు మీరు నన్ను కొడతారు. రాజు ఆగిపోయాడు. బాలు వల్ల రేణు కళ్ళలో ఏర్పడిన ఆ భయాన్ని అతను గమనించాడు. రేణు, నేను నీ జీవిత భాగస్వామిని. నేను నీ వేటగాడిని కాదు. రోజులు గడుస్తున్నాయి. కానీ రాజు ఎప్పుడూ రేణుపై అరవలేదు. ప్రతిరోజు ఉదయం అతను నిద్రలేచి సుదూరలోయ నుండి రేణు కోసం తాజా పండ్లు, గింజలు తీసుకువచ్చేవాడు మరియు ఆమెను ఎగరమరి ప్రోత్సహించేవాడు. మెల్లమెల్లగా రేణు భయం తగ్గడం మొదలైంది. పదరేణు, ఈరోజు మనం ఆ ఎత్తైన శిఖరం వరకు ఎగురుదాం. చూడు, నువ్వు కొంచెం ప్రయత్నిస్తే ఈ మంచు నీకు ఇంకా అందంగా కనిపిస్తుంది. కానీ నేను చాలా బరువుగా ఉన్నాను రాజు. నేను కింద పడిపోతాను. నిన్ను పట్టుకోవటానికి నేను కింద నిలబడే ఉన్నాను కదా. నన్ను నమ్ము. మరియు రాజు చూపిన ప్రేమ వల్ల రేణు బరువు తగ్గడం ప్రారంభమైంది. ఒకరోజు రేణు గడ్డకట్టిన సరస్సును అద్దంలా భావించి తనని తాను చూసుకుంది. తాను ఇప్పుడు పాతలాంటి లావుపాటి బద్ధకస్తురాలైన రేణు కాదని తెలుసుకుంది. రాజు చూడు, ఈరోజు నేను ఎంత తేలికగా అనిపిస్తున్నానో. నువ్వు నా భయాన్నే కాదు, నా బరువును కూడా దూరం చేశావు. ఇది నీ స్వయం కృషి రేణు.
నేను కేవలం నీకు దారి చూపించాను అంతే. అప్పుడే గౌరీ కోలుకుని ఆసుపత్రి నుండి బయటకు వచ్చిందని వార్త అందింది. వెంటనే రేణు మరియు రాజు ఆమెను కలవడానికి వెళ్లారు. రేణు, నువ్వింతలా మారిపోయావా? మరి నీ కళ్ళలో ఈ మెరుపు ఏంటి? గౌరీ, మనం జాగ్రత్తగా ఉండటానికి భయం అవసరమే, కానీ భయం నీడలో బతకడం తప్పు. ప్రతి బంధం బాధని ఇవ్వదని రాజు నాకు నేర్పించాడు. హిమాలయాల తెల్లటి మంచుపై ఇప్పుడు రేణు వేసిన బరువైన అడుగుల గుర్తులు లేవు. దానికి బదులుగా ఆమె చురుకుదనం మరియు సంతోషాల గాథ రాయబడి ఉంది. ప్రేమ సరైన వ్యక్తి నుండి దొరికినప్పుడు అది కేవలం గాయాలను మాన్పడమే కాదు, మనిషికి కొత్త జీవితాన్నిస్తుంది. రేణు మరియు రాజు ఇప్పుడు ఆ మంచు అడవిలో అత్యంత సంతోషకరమైన జంట. జీవితంలో బాలు వంటి వ్యక్తులు ఉండవచ్చు, కానీ రాజు వంటి నిస్వార్థమైన ప్రేమ కూడా ఈ ప్రపంచంలోనే ఉందని రేణు అర్థం చేసుకుంది. నలువైపులా మంచు కురుస్తోంది. చెట్ల కొమ్మలు మంచు బరువుకు కిందికి వంగిపోయాయి. ఇదే అడవిలో రేణు తన భర్త రాజుతో కలిసి ఒక అత్యంత వింతైన ఇంట్లో నివసించేది. రేణు తన కష్టంతో పుల్లలు, ఎండిన గడ్డికి బదులుగా గడ్డకట్టిన మంచు ముక్కలతో 3 అంతస్తుల విలాసవంతమైన ఇంటిని నిర్మించింది. అడవిలోని మిగిలిన పక్షులన్నీ ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయేవి. అప్పుడే పక్కనే ఉన్న ఒక కొమ్మపై కూర్చున్న ప్రియ పావురం మరియు ఆమె భర్త ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటున్నారు. వినండి, ఆ వార్త విన్నారా? చిన్ని పిచ్చుకకు చాలా అన్యాయం జరిగింది. ఆ దుష్టపాము ఆమె గుడ్లను తినేయడమే కాకుండా గూడిని కూడా నాశనం చేసింది. నాకు రేణు గురించి ఆందోళనగా ఉంది. ఆమె ఇప్పుడే కదా 2 గుడ్లు పెట్టింది. అవును ప్రియా, ప్రమాదం ప్రతిచోట ఉంది. కింద పాకుతున్న ఆ విషపూరితమైన పాము, పైన ఆకాశంలో తిరుగుతున్న ఆ బాలు మరియు గౌరీ కాకులు. పాపం, పక్షుల గుడ్లకు రక్షణ లేకుండా పోయింది. పింకీ కాకి ఏడుస్తోంది, ఎందుకంటే ఆమె గుడ్లను కూడా పాము తినేసింది. రేణు పింకీ కాకి ఏడుపు చూసి చాలా బాధపడింది. పింకీ విలవిలలాడుతూ ఏడుస్తోంది. ఆ మాట వినగానే రేణు భయంతో వెంటనే తన 3 అంతస్తుల ఇంటివైపు ఎగిరింది. అక్కడ రాజు గుడ్లను కాపలా కాస్తున్నాడు. అప్పటికే రేణు ముఖం భయంతో తెల్లబారిపోయింది. రాజు, త్వరగా మనం ఈ గుడ్లను 3వ అంతస్తులోకి తీసుకెళ్ళాలి. చిన్ని ఇంటిపై దాడి జరిగింది. పాము ఒకవేళ కిందకు వస్తే దానికి ఏమీ దొరకకుండా ఖాళీ చేత్తో వెనక్కి వెళ్ళిపోవాలని నేను ఈ 3 అంతస్తుల ఇంటిని నిర్మించాను. నువ్వు శాంతించు రేణు, మనం గుడ్లను పై అంతస్తుకు తీసుకెళ్దాం. కానీ కేవలం ఎత్తులో ఉంచటం మాత్రమే సరిపోతుందని నువ్వు అనుకుంటున్నావా? ప్రమాదం కేవలం నేల నుండే పొంచి ఉందని రేణు అనుకుంది. కానీ ఆకాశంలో బాలుకాకి మరియు గౌరీకాకి తమ తీక్షణమైన చూపులతో వేట కోసం వెతుకుతున్నారనే విషయం ఆమె మర్చిపోయింది. వారికి గుడ్డు ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వారి కన్ను రేణు యొక్క మహల్ లాంటి ఇంటిపై పడింది. రేణు సహాయం కోసం పావురం దగ్గరకు వెళ్ళింది. ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. నా బిడ్డలను నేను ఎలా కాపాడుకోవాలి? ఎటు చూసినా చావు నీడలే కనిపిస్తున్నాయి. రేణు, భయపడితే లాభం లేదు. మనం తెలివితో ఆలోచించాలి. నువ్వు ఇప్పుడే నది ఒడ్డుకు వెళ్ళి అక్కడి నుండి 4 గుండ్రటి నునుపైన రాళ్ళను తీసుకురా. రాళ్ళా? రాళ్లతో ఏమవుతుంది? నేను చెప్పినట్టు చెయ్యి. 2 రాళ్లను అందరికంటే కింద ఉన్న అంతస్తులో పెట్టు. మిగిలిన 2 రాళ్లను పైన ఉన్న 3వ అంతస్తులో పెట్టు. నీ అసలు గుడ్లను మాత్రం మధ్య అంతస్తులో సురక్షితంగా ఉంచు. ఈ రాళ్లే మన శత్రువులను ఒకరితో ఒకడు కొట్టుకునేలా చేస్తాయి. రేణు పావురం చెప్పినట్లే చేసింది. రాత్రి గడిచే కొద్దీ అడవిలో నిశ్శబ్దం అలుముకుంది. మంచు గాలులు వీస్తున్నాయి. అప్పుడే మంచుపై పాకుతున్న పాము బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. అదే సమయంలో చూడు గౌరీ, ఆకాశం ఈ 3 నుండి అంతస్తుల 2 ఇంటిపైన నల్లని ఉన్న నీడలు అంతస్తులో బాలు ఖచ్చితంగా మరియు పెద్ద గుడ్లు గౌరీ ఉంటాయి. కిందకు ఈ దిగాయి. రోజు మనకు పండగే. అవును, కింద అంతస్తులో ఆ పాము కూడా కనిపిస్తోంది. మనం త్వరగా చేయాలి, లేకపోతే అది అన్నింటినీ తినేస్తుంది. పాము అందరికంటే కింద ఉన్న అంతస్తులోకి ప్రవేశించింది. చీకటి దట్టంగా ఉంది. అది తన నాలుకను బయటపెట్టి చూడగా దానికి కొన్ని గుండ్రటి రాళ్ళు తగిలాయి. అవి గుడ్లే అని భావించి పాము ఆ రాళ్లను మింగడానికి ప్రయత్నించింది. దానివల్ల దాని పళ్లకు దవడలకు
తీవ్రమైన నొప్పి కలిగింది. అదే సమయంలో ఆకాశం నుండి బాలు మరియు గౌరీ 3వ అంతస్తులోకి దూకారు. గౌరీ చూడు, ఈ మంచు చలిలో వేడివేడి ఆమ్లెట్ తింటే ఆ మజాయే వేరు. ఆలస్యం చేయకు బాలు, త్వరగా వీటిని తీసుకుని వెళ్దాం పదా. బాలు ఒక రాయిని ఎత్తడానికి ప్రయత్నించగానే అతని ముక్కు ఆ రాయికి బలంగా తగిలి వంకరైపోయింది. అతను నొప్పితో గట్టిగా అరిచాడు. సరిగ్గా అదే క్షణంలో పాము కూడా 3వ అంతస్తుకు చేరుకుంది. చీకటిలో కోపంతో ఉన్న బాలుకాకి పాము తన గుడ్లను దొంగిలించడానికి వచ్చిందని అనిపించింది. అటు పాముకి కాకులు తనపై దాడి చేస్తున్నాయని తోచింది. దుష్టపామా, నువ్వు ఇక్కడికి కూడా వచ్చావా? నా వేటను తాకటానికి ప్రయత్నించకు. దీన్ని కొట్టు బాలు, ఇది మన విందును పాడు చేసింది. పాము బుసలు కొడుతూ బాలుపైకి లంఘించింది. కాకులు తమ వాడికైన ముక్కులతో పామును పొడిచి రక్తసిక్తం చేశాయి. ఆ మంచు ఇంటి 3వ అంతస్తులో భీకరమైన యుద్ధం జరిగింది. చివరకు గాయాల వల్ల మరియు కటిక చలి వల్ల ఆ ముగ్గురు అక్కడే కుప్పకూలిపోయారు. మరుసటి రోజు ఉదయం సూర్యుని తొలి కిరణాలు మంచుపై పడినప్పుడు అడవి సురక్షితంగా ఉంది. రేణు మరియు రాజు మధ్య అంతస్తు నుండి క్షేమంగా బయటకు వచ్చారు. రేణు, నీ తెలివితేటలు మరియు పావురం చెప్పిన ఉపాయం అద్భుతంగా పనిచేశాయి. ఇక మనకి ఎలాంటి ప్రమాదం లేదు. కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్ల నుండి చూ అనే శబ్దాలు రావడం మొదలయ్యాయి. 2 చిన్ని ముద్దురొలికే పిల్లలు బయటకు వచ్చాయి. రేణు నిర్మించిన ఆ 3 అంతస్తుల మంచు ఇల్లు ఇప్పుడు భయానికి కాదు, విజయం మరియు సంతోషానికి